సెక్రటరీ అయిన విల్సన్ అన్న ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. సైలెన్స్ ల్యాబ్. 1 2 3 4 5 6 7 8 9 10. జే సౌమ్య టీచర్ లాగా బైబిల్ స్టోరీ చెప్పడానికి సిల్వర్ టీచర్ ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ టీచర్స్ డే. పిల్లలు, మీకు ఎవరైనా సుందరి పరిసేడి ప్రార్థన తెలుసా? ఈరోజు సుందరి పరిసేడి ప్రార్థన నేర్చుకున్నాం. ఒకరోజు ప్రార్థించడానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్తారు. దానిలో ఒకడు సుందరి, ఒకడు పరిసేడు. పరిసేడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయం, వ్యభిచారణైనను ఇతర మనుషుల వలనే ఈ సుందరి వలనే ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. వారంలో 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అన్నిటిలోనూ 10వ వంతు నీకు చెల్లించుచున్నాను అని తనలో తాను ప్రార్థించుకుంటాడు. అయితే సుందరి ఏమని ప్రార్థిస్తాడంటే, దూరంగా నిలబడి ఆకాశం వైపు కనులెత్తగా ధైర్యం చాలగా రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించమని వేడుకుంటాడు. వీరిద్దరిలో నీతిమంతుడుగా సుందరి తీర్చబడి ఇంటికి వెళ్ళనని వీరితో చెప్పాను. దీనిలో ఎవరు నీతిమంతుడు? దీనిలో సుందరి నీతిమంతుడు. ఎందుకంటే దేవుడి దగ్గర తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి సుందరి నీతిమంతుడు. ఈరోజు కథ వాక్యం లూకా 18:14. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. విజయన్న గురించి క్లాస్ కొట్టవలసిందిగా కోరుచున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే మా మధ్యలో ఉన్న శ్రీకాంత్ అన్న ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. ప్రింతో ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. మనం భయపడతాం కదా, అదే విధంగా కొన్నేళ్ళు ఫస్ట్ భయపడతాడు. దాని తర్వాత కొన్నేళ్ళు ఏంటి ప్రభు అని దేవుడిని అడుగుతాడు. అప్పుడు దూత ఏమంటాడంటే, నీవు చేసిన ధర్మ కార్యాలు అన్ని దేవుడి అంత జ్ఞాపకం అయినవి. నీవు ఇప్పుడు పేదరు అని మారు పేరు గల తీమోను దగ్గరికి వెళ్ళి అతన్ని పిలిపించుము అని చెప్తాడు. అతడు ఒక చర్మకాడు ఇంటికాడ ఉంటాడు. చర్మకాడు అంటే చనిపోయిన జంతువుల చర్మముతోటి చెప్పులు మరియు వాటికి సంబంధించిన వస్తువులను కుట్టేవాడిని చర్మకాళ్ళు అంటారు. అతడు వాళ్ళ ఇంటికాడ నివసిస్తుంటాడు. పేదరు మారు పేరు తీమోనే, ఆ చర్మకాడు పేరు కూడా తీమోనే. ఇద్దరు పేరు తీమోనే. నేను ఫస్ట్ చెప్తాను, మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పాలి. అతను మారు పేరు తీమోనే. అప్పుడు దూత వెళ్ళినాక ఏమంటాడు, దూత వెళ్ళిన తర్వాత కొర్నేలు ఇప్పుడు శతాధిపతి కదా, అందులో నుంచి ఇద్దరు తనని ఎప్పుడు కనిపెట్టుకుని ఉంటాడు. ఆ ఇద్దరిలో నుంచి ఒక భక్తిపరుడు అంటే ఒక నమ్మకస్తుని పిలిచి ఈ దూత చెప్పిందంతా చెప్తాడు. 3 వ్యక్తులుగా పంపిస్తాడు యొప్పేకి పంపించిన తర్వాత అప్పుడు ఇంచుమించు 12 గంటలకు నెక్స్ట్ డే ఇంచుమించు 12 గంటలు అవుతాను. పేదరు ఇంట మీదకి ఎక్కి ఇప్పుడు చర్మకాడు ఇంటికాడ ఉంటాడు కదా, వాళ్ళ ఇంటిపైకి ఎక్కి ప్రార్థన చేస్తాడు దేవుడికి. అప్పుడు అతడికి చాలా ఆకలిస్తూ ఉంటుంది. అప్పుడు ఆయన దేవుడు పరిశుద్ధాత్మ చేత నిలబడి ఉంటాడు. దాని తర్వాత ఆకాశము తెరవబడి 4 చెంగలు గల ఒక దుప్పటి కిందకి వస్తుంది. ఆ దుప్పట్లో ఒక పెద్ద బౌల్ ఉంటుంది. ఆ బౌల్లో ప్రతి ఒక్క ఎనిమల్ మరియు ఎంచలు ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, నీవు ఆకలితో ఉన్నావు కదా, దాని నుంచి ఏదైనా ఒక జీవిని చంపుకొని తినుము అని అంటది. అప్పుడు పేతురు ఏమంటాడంటే, ఇవన్నీ నిషిద్ధం అంటే ఇవన్నీ చెడ్డవి, నేను తినడానికి పేతురు అంటాడు. దేవుడు ఏమంటాడంటే, ఇవి నా చేత పవిత్రపరిచిన వాడిని, నీవు వాటిని చెడ్డవి నిషిద్ధం అని అనకూడదు అని దేవుడు అంటాడు. దేవుడు ఇట్లా 3 సార్లు అన్నా కూడా పేతురు వద్దని 3 సార్లు అంటాడు. దాని తర్వాత ఆ 4 చెంగులు దుప్పటి ఆకాశంలో స్కై అయితే నార్మల్ అవుతుంది. ఇప్పుడు ఇంతసేపు పేతురు దేవుడి ఆజ్ఞ చేత నిలబడి ఉన్నాడు కదా, మళ్ళీ ఇప్పుడు పేతురు సులకు వస్తాడు. ఇప్పుడు కొన్నేళ్ళు పంపించిన 3 వ్యక్తులు పక్కింటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని అడిగి పేతురు వాకిట్నే ఉంటారు.
ఇప్పుడు మళ్ళీ దేవుడు ఇట్లా అంటాడు, నీ కోసం 3 వ్యక్తులు వచ్చి ఉన్నారు, నీవు వారితో కూడా సందేహింపకుండా వెళ్ళము. ఇప్పుడు మీ మమ్మీ డాడీ మీకు తెలియని అన్న లేదా అక్కలతో వెళ్ళమంటే మీరు మమ్మీ డాడీ నమ్మకంతో వెళ్తారా వెళ్ళరా? అదేవిధంగా పేదలు కూడా మీ దగ్గర నుంచి దిగి ఇలా అంటాడు, మీరు వెతుకుతున్న పేదలు నేనే, మీరు నా కోసం ఎందుకు వచ్చారంటే అప్పుడు వాళ్ళు చెప్తారు, ఒక ధర్మ కార్యాలు దేవుడి అందు భయభక్తులు గల ఒక క్షేత్రాధిపతి ఉంటాడు, అతడి పేరు కొన్నాడు, అతడికి నిన్న రాత్రి ఇంచుమించు 3 గంటలకి దూత కనబడ్డది, నేను తీసుకురమ్మని అని చెప్తారు. అప్పుడు పేదలు కూడా వాళ్ళు ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తారు, మీరు వాళ్ళకి ఆతిథ్యం ఇస్తారా? ఇస్తాం కదా. అట్లా విధంగా పేదలు కూడా వాళ్ళకి ఆతిథ్యం ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ డే 3 వ్యక్తులు పేదలు ఇంకా కొంతమంది యొప్పే సోదరులు వాళ్ళతో కూడా వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత కైసరియలో కొన్నేళ్ళు తనకి ముఖ్యమైన స్నేహితులు మరియు బంధువులని పిలిచి రెడీ ఉంటాడు, పేదలు ఎప్పుడు వస్తాడా అని. పేదలు కొన్నేళ్ళ దగ్గరికి వచ్చింటాడే, ఇప్పుడు మీకు మీ పాత టీచర్స్ అని కనబడితే మీరు వాళ్ళ కాళ్ళ నిలబడి నమస్కరిస్తారు కదా, అదేవిధంగా పేదలుగా కొన్నేళ్ళు కూడా పేదలు కాళ్ళ నిలబడి నమస్కరిస్తాడు. అప్పుడు పేదలు ఏమంటాడు మీకు తెలుసా, నేను కూడా నీలాంటి ఒక సాధారణమైన నరుడిని, అంటే నేను కూడా నీళ్ళ ఒక సాధారణమైన మనుషుల్ని, నా కాళ్ళ మీద పడి నమస్కరించకని కొన్నేళ్ళు ఎత్తాడు. దాని తర్వాత పేదలు ఏమంటాడంటే అన్య జనుల మధ్యలో నేను కూడి ఉండడం నాకు ఆల్రెడీ దేవుడు దర్శనాన్ని చూపెట్టిండు, దేవుడు ఎవరిని పార్షాలిటీగా చూపెట్టాడు, అందరినీ ఈక్వల్గా చూపెట్టాడు పేదలు చెప్తాడు. దాని తర్వాత కొన్నేళ్ళు నిన్న రాత్రి నాకు దూత నిన్ను పిలిపించి నాకు వాక్యం చెప్పమన్నదని పేదలు చెప్తాడు, కొన్నేళ్ళు చెప్తాడు. దాని తర్వాత పేదలు ఉంటాడు చెప్పాలా, దేవుడు ఎవరి అంత పార్షాలిటీ చూపెట్టకుండా అందరినీ ఈక్వల్గా చూస్తాడు, వీళ్ళు ధనికుడు, వీళ్ళు పేదవారు, వీళ్ళు పుట్టివారు అని దేవుడు ఎవరిని ఆ విధంగా చూడడానికి అని చెప్తాడు. ఇంకా పేదలు అంటాడు, దేవుడు దయ్యం పట్టిన వారికి విమోచన కలిగిస్తాడు, కళ్ళు లేని వారికి కళ్ళు తెరిపిస్తాడు, చనిపోయిన లాదను నిద్రలేపుతాడు, సృష్టిలో మనుషులు చేస్తాడు, ఇవన్నీ పేదలు వీళ్ళకి చెప్తాడు. అప్పుడు పేదలు అక్కడ నడిస్తారు. వీళ్ళు ఇప్పుడు ఆ సభలో ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళందరూ దేవుడి ఆత్మ చేత ఉండబడి ఉంటారు. దాన్ని చూసిన పేతులు వీళ్ళందరికీ బ్యాప్టిజం ఇచ్చి అందరినీ మారబడతారు. ఇప్పుడు మనందరికీ చిన్న ప్రార్థన చేసుకుందాం. 1 2 3 అందరు నీలోనే. ప్రభువా, మేము కూడా మీరు కూడా పేతులు మరియు ఉండేలాగా నీ సువార్త తెలియని వారి అందరికీ సువార్తని దయచేయడానికి మాకు ధైర్యం మేము అందరం మంచిగా చూడండి దేవా, మేము ప్రతి ఒక్కరికి నీ సువార్తని చెప్పేటందుకు మాకు నీ గురించి తెలియని అన్ని జనులకు నేను సువార్తని చెప్పేదానికి మాకు కావలసిన జ్ఞానాన్ని దయచేయం. ఈ కొద్ది ప్రజలను చెప్పేసి కృష్ణంలో అంటారు. ఆమె సాగిద్దామా? అయితే ఒక మేరీ అని ఒక పాప ఉండేది. ఆ అక్క ఏమైంది, వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు ఉండేవారు. కొన్ని రోజులు అయినాక చనిపోతారు. చనిపోయినాక ఆమె కొంచెం హ్యాండిక్యాప్. అయితే ఏమైతుంది, ఒకరోజు బయటికి వస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏడిపిస్తారు, హ్యాండిక్యాప్ అది అనుకుంటే ఏడిపిస్తారు. ఏడిపిస్తే ఆమె బాధపడుతుంది, చాలా బాధపడుతుంది, ఏడుస్తుంది. ఒక అక్క వస్తుంది, స్వీట్ అక్క అంటే ఒక అక్క వస్తుంది. ఎవరు చెప్పాలి, అక్క వస్తుంది. ఆ అక్క వచ్చి నేను చర్చి తీసుకెళ్తా వస్తావా అంటే, వస్తా అక్క, రేపు సండే రోజు కదా, రేపు సండే కదా రా అంటే, సరే అక్క పోదాము వస్తా అని అంటే. దాని తెల్లారి అక్క చెట్టు కింద వాక్యం చెప్తుంది. ఏం చెప్తుంది? వాక్యం చెప్తాడు. ఆ వాక్యం చెప్పేటప్పుడు ఎవరు వస్తారు? స్వీట్ చెప్తుంది. మీరక్క వస్తుంది. మీరక్క వచ్చి వాక్యం కూడా వింటుంది. విని అక్కతో ప్రేర్ చేయించుకుంటుంది. ఏం చేయించుకుంటుంది? ప్రేర్ చేయించుకుంటుంది. ప్రేర్ చేయించుకున్నాక అయితే వచ్చే సండే క్రిస్మస్. ఏంటిది? అందరు గిఫ్ట్లు పట్టుకురమ్మని టీచర్ చెప్తారు. ఎవరు చెప్తారు? టీచర్ కూడా చెప్పారు. క్రిస్మస్ రోజు అందరు గిఫ్ట్స్ పట్టుకొని వస్తారు. అందరు చాలా డబ్బులు పెట్టి, మీ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి కదా, అదే లేవా పైసలు లేవా? క్రిస్మస్కి ఏమి కట్టుకోరా మీరు?
ప్రైజ్లు ఏమి తీసుకోరా? అట్లనే చాలా మంది అందరు గిఫ్ట్లు పట్టుకొని వస్తారు. గిఫ్ట్లు పట్టుకొని వచ్చినప్పుడు అయితే అందరూ చాలా డబ్బులు పెట్టి పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇస్తారు. తెచ్చినప్పుడు టీచర్ కూడా తీసుకుంటారు. ఆ రోజు ఏంటిది? క్రిస్మస్. ఆ రోజు మళ్ళా ఏం చేస్తుంది, మేరీ దగ్గర ఉన్నాయి ఏంటి అంటే ఒకటి స్టిక్స్ మాత్రమే ఉన్నాయి అక్క నా దగ్గర, ఆ స్టిక్స్ ఉన్నాయి ఇచ్చేస్తాను అనుకుంటా అని ఇచ్చేస్తుంది. ఏమిస్తుంది? స్టిక్స్ ఇస్తుంది కదా. అయితే పిల్లలు అడుగుతారు. పిల్లలు ఏమని అడుగుతారంటే టీచర్ ఇప్పుడు ఎవరి గిఫ్ట్స్ నచ్చినాయి చెప్పండి టీచర్ అని అడుగుతారు. టీచర్ ఏమంటారు? టీచర్ ఏమంటారంటే నాకు అందరినీ నచ్చినాయి, కాకపోతే మేరీ బాగా నచ్చినాయి అంటారు. అర్థమైందా? మేరీ బాగా నచ్చినాయి ఎందుకంటే ఆమె దగ్గర ఉన్నాయని గిఫ్ట్స్ అని ఇచ్చేసింది. ఆమె దగ్గర డబ్బుల్లో ఏమో వాళ్ళ మమ్మీ నాన్న కూడా చనిపోయింది కదా, ఆమె దగ్గర దేవుడు ఇచ్చినాయి అన్ని ఇచ్చేసింది, అట్లా బాగా నచ్చినాయి నాకు అనుకుంటా అని చెప్తారు. ఈ స్టోరీ బట్టి మీకు ఏమర్థమైంది? అసలు వింటారా నాకు తెలిసి? సరే, ఈ స్టోరీ బట్టి ఏమర్థమైంది తెలుసు. కిందపడి ఉండెను, ఒకటి మాత్రమే నిలబడి ఉండెను. 11 పనులు ఒకదానికే సాష్టాంగ పడెను అని అర్థం. యోసేపు తన అన్నదమ్ములను గొర్రెలకు మేపడానికి వెళ్ళాడు. యోసేపు వారికి ఆహారం ఇవ్వడానికి వెళ్ళాడు. అప్పుడు అతనిని తిరిగి వచ్చేటప్పుడు అతనిని ఒక గోయిలో పడివేశారు. అప్పుడు అక్కడ దానిలో మధ్యలో మిద్యానీయులు వెళ్ళుచుండగా వారికి అమ్మి వేశారు. 20 తులముల వెండి నాణములకు 20 తులముల వెండికి అమ్మి వేశారు. అప్పుడు మిద్యానీయులు ఐగుప్తు రాజు యొక్క సేనాధిపతిని అమ్మి వేశారు. అప్పుడు యోసేపు అక్కడనే ఐగుప్తులో ఉన్నాడు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. అప్పుడు ఐగుప్తు రాజు ఒక కల కనెను. ఆ కల ఏమి భావం అర్థం కాలేదు. అప్పుడు సేనాధిపతి అయిన రాజు తనకి ఏ ప్రాణహాని తలపెట్టరాదు అని చెప్పాను. అప్పుడు అపవాది యోగును ముట్టెను. నడినెత్తి నుండి మొదలుకొని అది కాళ్ళ వరకు తనని ముట్టెను. అప్పుడు యోగు తన దేవుణ్ణి విడవకుండా ఎట్టి పరిస్థితులలోనూ జ్ఞానమైన పరిస్థితులలో దేవుని ప్రార్థించను. న్యాయముగా దేవునితో ఉండేను. కాబట్టి తను రోజు ప్రేయర్ చేస్తుంటేను. నన్ను ముట్టు ప్రభువా అని తనను ద్వేషించకుండా తనకి ముట్టెను. ఆస్తి పోయేను. 7 కుమారులు కుమార్తెలు చనిపోయేను. మరియు తన 3 స్నేహితులను తనని కొంచెం దూరంగా ద్వేషించుచున్నారు. అప్పుడు యోగు దేవుడిని ఏ పరిస్థితుల్లో
న్యాయముగా యథార్థవంతముగా దేవునికి నమ్మకుండా విడిచిపెట్టని వారు దేవుడు వాళ్ళని రక్షించుతారు. వాళ్ళ ఎదురు ధనం కోరుకుంటాయి. మైక్ దగ్గరికి స్వప్న కళ పొలంలో వెళ్ళి అప్పుడు వేరేది కూడా అతన్ని పొలం కాపాడు చేశాడు. కయ్యలో ఏదైనా మాట్లాడుకుంటే ఫోటో వాక్యం ఉంటుంది మేము తీసుకున్నాం నెక్స్ట్ వీక్ ఇంకా తీయ అందరిది తింటాను కదా తీసిన ఇట్లా చెప్పినాక నేను తెలుసు పలికిన మూడో మన అమ్మాయి ఇవ్వని కుమారుడు అని యోహాను చూపి మరి అమ్మ మరియకు యోహాను అప్పగించింది. అంటే యేసయ్యకు ఎంత నమ్మకం యోహాను మీద. ఆమె దూరనీడగా ఉంటాడు యోహాను అంతే నమ్మకం. మనం కూడా యేసయ్య పెట్టుకోవాలి. మనం ఏ పని అయితే చేస్తామో ఆ పని మొత్తం అప్పగించేసిన తర్వాత మన పని మనం చూసుకోవాలి. మనం ఎక్కడైతే చేస్తామో దేవుడు చూసుకుంటాడు. అలా మీరందరూ దేవుడి మీద నమ్మకం పెట్టుకొని ఉన్నారు. మీరు మీ దాంట్లో ఏ కార్యం దేవుడు చేస్తారో దేవుడు చేస్తారు పెట్టుకోండి మీ నమ్మకం. మీరు ప్రేయర్ ఉండవాలి. ఓకే, థ్యాంక్ యూ. వీళ్ళందరూ మా ఫ్రెండ్సే. వాళ్ళ ముగ్గురు పేరు అనన్య, అజర్య, మిథాన్, షేన్. అయితే
వాళ్ళు బబులోను దేశంలో ఒక రాజు వాళ్ళకి అబెద్నెగో, షెడ్రక్, మేషక్ అని పేరు పెట్టారు. అవి దేవతల పేరు. వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఇవి హజర్య, అనన్య, మికాయేలు. ఇవి ఒరిజినల్. అవి దేవతల పేరు. ఆ బబులోను దేశపు రాజు పేరు నెబుకద్నెజర్. అయితే ఒక రోజు ఆ రాజు ఏం చేసిండు, బబులోను దేశంలోని దేవాలయ ప్రాంతంలో బంగారపు విగ్రహాన్ని పెట్టించాడు. ఆ బంగారు విగ్రహాన్ని 60 ఇప్పుడు కాదు తెలియదు, నెక్స్ట్ కావచ్చు, ఏమో తర్వాత అయినా కావచ్చు. అయ్యా కరెంట్ ఆ విగ్రహము 60 మూరలు ఎత్తు, 6 మూరలు వెడల్పుగా ఉన్న దేశంలో ఉన్న ప్రజలందరినీ అక్కడికి పిలుస్తాడు. ఆ విగ్రహం ఎక్కడ పెట్టాడో విలాయన ప్రాంతాన్ని అందరినీ పిలుస్తాడు. అందరిలో వీళ్ళు కూడా ఉంటారు. ముగ్గురు అక్కడనే రాజుకు చెడు చేయాలని కొందరు ఉంటారు. అయితే వాళ్ళు ఈ ముగ్గురిని చూసి రాజుకొని చెప్పారు, అయితే మీలో ఉన్న ముగ్గురు అబెద్నెగో, షెడ్రక్, మేషక్ వీళ్ళు నమస్కరించలేదు అని చెప్తారు. అని చెప్తే రాజు వాళ్ళని పిలిపిస్తారు. రాజు ఆ ముగ్గురిని పిలిపిస్తారు. చెప్పి పిలిపిస్తారు. పిలిపించినాక వాళ్ళు వస్తారు. అయితే రాజు మీరు ఎందుకు నమస్కరించలేదు, నమస్కరించలేదు అని అంటే వాళ్ళకి ఇంకో ఛాన్స్ కూడా ఇస్తారు. ఎందుకంటే రాజు వాళ్ళ మీద ఒక గుడ్ ఒపీనియన్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇంకో ఛాన్స్ కూడా ఇస్తారు. ఇస్తే అయితే వాళ్ళు ఏమంటారు, మేము మీ విగ్రహానికి మొత్తము నమస్కరించము, ముద్రించము అని అంటారు. అని అంటే రాజు బాగా కోపం వచ్చి అయితే ఏం చేస్తాడో, మిమ్మల్ని ఇట్లా చేస్తాను కదా, మిమ్మల్ని ఏది అంటారు అన్ని కుండంలో వేస్తానని చెప్తారు. ఇప్పుడు రాజు ఇప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడతారో నేను కూడా చూస్తాను, మిమ్మల్ని అగ్ని కుండంలో వేస్తే ఎవరు కాపాడతారో నేను కూడా చూస్తాను. అంటే అబెద్నెగో, షెడ్రక్, మేషక్ ఏమంటారంటే, మీరు మా దేవుడు కాపాడకపోయినా రక్షించకపోయినా ఆ విగ్రహానికి నమస్కరించము అని చెప్తారు. అని చెప్తే అయితే సైనికులను పిలిపించి ఏడంతలు ఉన్న అగ్నిగుండం దగ్గరికి తీసుకెళ్తారు. అయితే ఆ సైనికులు తీసుకెళ్ళి 5 ముగ్గురు ఉంటారు కదా, అక్కడికి ఆ సైనికులే చనిపోతారు. అట్లాంటిది ఈ ముగ్గురిని అందులో వేస్తారు. వేసినాక ఆ రాజు ఆలోచిస్తాడు, వీళ్ళు ముగ్గురు అగ్నిగుండంలో వేసినాం కదా, ఏమైంది కావచ్చు అని ఆలోచిస్తారు. అంటే ఆ రోజు రాజుకి నిద్ర పడలేదు. వాళ్ళు ఏమైందో అని ఆలోచించేవాళ్ళు. అయితే ఒకసారి రాజు అగ్నిగుండం దగ్గరికి వెళ్ళి చూస్తే అందులో ముగ్గురు కాదు 4 అవుపిస్తారు. ఎందుకంటే దేవుడు తన దూతని వాళ్ళని ఆ ముగ్గురిని కాపాడటానికి అందులోకి దూత వస్తుంది. అందుకనే 4 కనిపిస్తారు. మళ్ళీ ఆ రాజు తెలుసుకొని ఆ ముగ్గురిని బయటికి తీసుకొచ్చి మీ దేవుడు చాలా నిజమైన దేవుడు అని రాజు కూడా అంటే దీని మారల్ ఏంటంటే, దేవుడు మనకు కావాల్సింది ఎప్పటికైనా నెరవేరుస్తాడు, కానీ మనకు విశ్వాసంతో దేవుని నమ్మాలి. దీని యొక్క ఖండిత వాక్యం ఏమంటే, నిర్గమకాండము నిర్గమకాండము 2వ అధ్యాయం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అంటే కానీ కింద భూమి అంటే కానీ భూమి కింద నీళ్ళే కానీ నువ్వు దేని రూపము నైనను విగ్రహములైన నీకు చేసుకోకూడదు. వాటికి సాగిపడకూడదు, వాటికి పూజించకూడదు. మైక్
మేపుటకు అతన్ని పొలంలోకి పంపాడు. అతడు పంటలు వేపుకొని పండించేటప్పుడు పట్టలేదు. కానీ అప్పుడు తనకి ఆహారం సమృద్ధిగా ఉందని నాకు మాత్రం సండే కాకుండా వేరే హాలిడే ఉన్న రోజు పెడితే అయిపోయింది కదా ఇక్కడ అంతా బిజీ బిజీ అయిపోయింది. వాళ్ళు ఆపేయమంటారు, తొందరగా ఆర్డర్ చేయమని అంటారు. చెప్పేదేమో వినిపిద్దాం అక్క నీకు. సనా టీచర్. అందరు బాగున్నారా? అందరు బాగున్నారా పిల్లలు? మీకు దావీదు గురించి తెలుసా? దావీదు గురించి. అనగా ఒక దావీదు చూడాలా? అనగా ఒక దావీదు ఒకరోజు ఒకరోజు దావీదు గొర్రెలని కాపలు కాస్తుండు. అప్పుడు అనుకోకుండా ఒక లయన్ వచ్చింది. దానిని దావీదు చంపాడు. తన గొర్రెల కట్టతో చంపిండు. అప్పుడు వాళ్ళ అన్నయ్య ఏలియాబు వచ్చి, వాళ్ళ అన్న పేరేంటి? ఏలియాబు వచ్చి నిన్ను తండ్రి పిలుస్తుండు రా అని దావీదుతో అన్నాడు. అప్పుడు దావీదు వాళ్ళ తండ్రి దగ్గరకు వచ్చిండు. వాళ్ళ తండ్రితోటి శామ్యూయేల్ ఉన్నాడు. అప్పుడు వాళ్ళ తండ్రి ఇతని కోసం వెతుకుతుంటారు, దావీదు కోసం. అంటే అవును అని శామ్యూయేల్ అన్నాడు. అప్పుడు ఆయన దావీదుని అభిషేకించాడు. అప్పుడు దావీదు అభిషేకించబడ్డాడు. అప్పుడు ఆపోజిట్ సైన్యం వాళ్ళు గొల్యాదుని పోరాడానికి తీసుకొచ్చిండు. అప్పుడు దావీదు నేను చేసే పోరాడడం అంటే నువ్వు చిన్నోడివి, నువ్వు చేయకూడదు అని రాజు అన్నాడు. కనీసం ఈ డాలు తీసుకోమన్నాడు రాజు. అప్పుడు నా దేవుడే నా డాలు
5 రాళ్లను ఏరుకొని ఒడిస్సాతోని తిప్పి కొట్టిండు. అప్పుడు గొల్యాడుకి తాగింది. ఆ గొల్యాడు కింద పడ్డాడు. అతని కత్తితోనే ఆయన మెడ కోసేది. ఓకే సరే. ఈ దినం సండే స్కూల్ పిల్లలు టీచర్ డే సందర్భంగా వారు సండే స్కూల్ టీచర్స్ గా మారి చక్కగా సండే స్కూల్ నడిపించారు, రచనాలు పెట్టారు. మరి టీచర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సమయంలో సెకండ్ కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేసినందుకు వారికి సంరక్షకుగా తెలియజేస్తారు. టీచింగ్ డే సెలబ్రేషన్ చేస్తున్నాము. అందులో నేను సండే స్కూల్ సూపరింటెండెంట్గా చేశాను. నేను సూపరింటెండెంట్ క్యారెక్టర్గా చేశాను. వీళ్ళు వాళ్ళ కమిషనర్ క్యారెక్టర్స్ ఏం చెప్పుకుంటారు టీచర్స్. అందరికీ ప్రైజ్గా నేను స్నేహంగా కలగలేదు. మీరందరూ గట్టిగా చప్పట్లు ప్రత్యేకంగా అంటే స్కూల్లో మాత్రమే కాకుండా ఒక చర్చ్లో ఒక దేవుని వాక్యం అంటే పాటి వాళ్ళ నిన్న అనుభవంలో మేము టీచర్స్ అందరం కూర్చొని పోయిన సండే మాట్లాడుకున్నాము. మరి అమ్మమ్మ పిల్లలు టీచర్ చేసుకుంటే బాగుంటుంది మన ఆలోచనతో మేము ఈ కార్యక్రమం నిర్వహించాము. పిల్లలు
ఈశ్వరరావు గారికి, టీచర్స్ ముఖ్యంగా ఈ దినం మరి సండే స్కూల్ పిల్లలు టీచర్గా చేసిన వాళ్ళందరికీ గట్టి ఒకసారి చెప్పబడుతుందిగా దేవుడు సండే స్కూల్ పరిచయం ఉపయోగించి బలమైనటువంటి నాయకులను దేవుడు మన సంఘంలో యోచన